హలో ఆల్ ఆఫ్ యూ. ఇవాళ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మా సిస్టర్ లేరు. సో హాస్టల్లో ఉంటుంటాను. ఇప్పటి నుండి నేను నాకు వీలైతే నేను వీడియోస్ చేస్తా అండ్ తనకి వీలైతే తను వీడియోస్ చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ 10th డే అనమాట, వినాయక చవితి. సో రేపు నిమజ్జనం కాబట్టి ఇవాళ మా ఇల్లు నియర్ బై ఉన్న గణేష్ మండపాలు ఉంటాయి కదా, ఒకసారి వెళ్ళి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అలా విజిట్ చేసి నియర్ బై ఎన్ని ఉంటే అన్ని కవర్ చేసి ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో రేపు నిమజ్జనం వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను నేను. సో ఇవాళది రేపటిది వీడియోస్ రెండు కలిపి చూడండి ఈ వ్లాగ్లో. నౌ లెట్స్ గో. సో నేను ఫస్ట్ విజిట్ చేసిన గణేష్ మహారాజ్ ఇదే అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వంగానే శివ పార్వతుల చుట్టూ మన గణేష్ మహారాజ్ అండ్ ఎలుక వాళ్ళ తండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇదైతే చాలా క్యూట్గా బాగా అనిపించింది నాకు ఆ మూమెంట్ అండ్ మోషన్ అనేది. సో అండ్ నెక్స్ట్ దీని తర్వాత మిడిల్లో వచ్చేసరికల్లా మనకి గణేష్ మహారాజ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఆక్సిడైజ్డ్ డిజైన్ అనేది ఉంది. సో దానివల్ల చాలా రాయల్ లుక్ అనేది ఉంది వినాయకుడి విగ్రహానికి. అండ్ ఇక్కడ వినాయకుడిని నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నా వెళ్ళాలి అనేసి. అండ్ ఎందుకంటే ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు, ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్గా డెకరేషన్ కానీ. లాస్ట్ టైం కూడా ఇక్కడ వినాయకుడు చాలా బాగున్నాడు అనమాట, ఇంకా పెద్దగా ఉన్నాడు. సో ఇయర్ కొంచెం చిన్నగా ఉన్నాడు కానీ చాలా గ్రాండ్ డెకరేషన్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అందరూ లడ్డూలు పెంచుకున్న వారిని పంపించండి. నవరాత్రులు పూజలు అందుకొని నేడు భద్రాచలం పవిత్ర గోదావరి నదికి అంగరంగ వైభవంగా మీరందరి సమక్షంలో స్వామివారి నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి శోభాయాత్రలో పాల్గొనండి. అందరూ స్వామివారి కృపకు పాత్రలు కండి.
అసలు ఈ ఇయర్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే బయటికి వెళ్ళాను నేను, గణేష్ నిమజ్జనం కదా, సో మాకు చాలా ఇయర్స్ నుండి కూడా లైన్లో వెళ్తాయి అనమాట పెద్ద పెద్ద గణేష్ కానీ చిన్నవి కానీ. సో అక్కడ చాలామంది ఫ్యామిలీస్ అటెండ్ అవుతారు, మంచిగా చూడాలి పిల్లల్ని తీసుకొని అనేసి. నేను అండ్ మమ్మీ వెళ్ళాము. అసలు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఒక్క గణేష్ విగ్రహం కూడా రాలేదు. సో సాడ్. సో అలా ఇంకొక రౌండ్ వేసుకొని వచ్చినా కానీ సో నో యూజ్ అనమాట. మా ఇంటి దగ్గర ఒక వినాయకుడు నిమజ్జనం బయట డ్యాన్సెస్ అవి ఇవి వేస్తూ ఉన్నారు. సో అది క్యాప్చర్ చేసా. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా చాలా ఫెస్టివ్ మూడ్ అనేది కనబడేది అనమాట అందరిలో, అండ్ రోడ్ మీద కూడా ఆ హడావుడి అదంతా. సో ఇప్పుడైతే ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన వాటిలలో కొన్ని 1-2 విగ్రహాలు మనకి మండపాలలోనే ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళు కూడా ఇవాళ అంటే ఈ టైం అంటే ఈ 11th డే నైట్ ఆర్ ఈవినింగ్ కూడా వేలం పాటలు అవి ఇవి స్టార్ట్ చేశారు, కానీ నిమజ్జనం అయితే చేయలేదు. సో అదేంటో నాకు తెలియదు. ట్యూస్డే కదా ఇవాళ కొంతమంది చెయ్యరు అనేసి బిఫోర్ డే అంటే మండే చేసేసారు, లేదంటే ట్యూస్డే చేయాలి. బట్ ఏమో ట్యూస్డే ఇప్పుడు ఈ టైంకి కూడా ఎవరు కొంతమంది అయితే గణేష్ని తీయలేదు. సో చూడాలి, నెక్స్ట్ డే చేసుకుంటారేమో వాళ్ళు. ఈ వీడియో నేనైతే ట్రై చేశాను. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేదైనా క్రియేటివ్ కంటెంట్తో ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, చలో బాయ్.